హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లో ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్ సంబంధించినటువంటి ఒక నోటీస్ వచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటీస్ ఏంటో క్లియర్గా వచ్చేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక నోటీస్లో రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పి టెంటేటివ్ టైమ్లైన్స్ కింద మనకు ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఈ నోటీస్లో మేజర్గా ఒక 5 పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్లీజ్ నోట్ కింద మనకు ఒక మెన్షన్ చేసి ఈ యొక్క నోటీస్ అయితే ఇక్కడ మనకు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ కింద మనకు ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 20 తారీఖున అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఏఎల్పి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసినట్లయితే ఫిబ్రవరి 19వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఇక్కడ అడ్వైస్ కింద వాళ్ళైతే ఇవ్వడం జరిగింది, తొందరగా అప్లై చేసుకోండి ఎర్లీగా, మీకు లాస్ట్ టైంలో రష్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెట్వర్క్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ వాళ్ళైతే అడ్వైజ్గా ఇక్కడ తెలపడం జరిగింది. దే ఆర్ అడ్వైజ్ టు కంప్లీట్ ది ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఎర్లీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు లాస్ట్ టైంలో రష్ అదేవిధంగా నెట్వర్క్ సంబంధించిన ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉంటుంది అని మనకు ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పాయింట్లో చూసినట్లయితే CBT1 సంబంధించినటువంటి ఇక్కడ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ టెంటేటివ్లీ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ జూన్ మరియు ఆగస్ట్ ఈ మధ్యలో ఉండొచ్చని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ యొక్క నోటీస్ ద్వారా CBT1 ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే జూన్ మరియు ఆగస్ట్ మధ్యలో ఉండొచ్చని మనకి ఇక నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏఎల్పి CBT2 ఎగ్జామ్ చూస్తున్నట్లయితే ఇక్కడ సెప్టెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. టెంటేటివ్లీ షెడ్యూల్గా సెప్టెంబర్లో అయితే ఉండడం జరుగుతుంది ఏఎల్పి యొక్క CBT2 ఎగ్జాము. CBT1 అయితే జూన్ అదేవిధంగా ఆగస్ట్ మధ్యలో ఉంటాయి. CBT2 చూసినట్లయితే సెప్టెంబర్లో ఉంటాయి. అదేవిధంగా CBT1 CBT2 తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి నవంబర్లో వాళ్ళైతే షెడ్యూల్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా యాప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కు షార్ట్ లిస్ట్ చేస్తారు కదా, దానికి నవంబర్ అదేవిధంగా డిసెంబర్లో విడుదల చేస్తారన్నట్టు కిందగా మనకి ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 5th పాయింట్గా ఆఫ్టర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి షార్ట్ లిస్టు, ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కు షార్ట్ లిస్ట్ అవుతారో ఆ యొక్క లిస్టును నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయబడుతుందని మనకు ఈ యొక్క నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ప్లీజ్ నోట్ కింద ది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ది నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఏఎల్పి ఈజ్ ప్రొవిజనల్లీ ప్లాన్డ్ ఫర్ ఇష్యూ ఇన్ జనవరి 2025 అని ఇవ్వడం జరిగింది. మనకు రైల్వేలో విడుదల చేయబడినటువంటి ఉద్యోగాలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తారని మనకు ఆల్రెడీ మొన్ననే మనకు కమిటీ ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రతి ఇయర్ ఇక్కడ నుంచి రైల్వేలో ప్రతి ఇయర్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ రైల్వేలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఆ తరహాలోనే మనకు నెక్స్ట్ ఏఎల్పి నోటిఫికేషన్ చూసినట్లయితే జనవరి 2025లో నెక్స్ట్ ఏఎల్పి నోటిఫికేషన్కు వాళ్ళు ప్రొవిజనల్గా ప్లాన్ చేసినట్లుగా ఇక్కడైతే మనకు ఈ యొక్క నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఏడాది రైల్వేలో నోటిఫికేషన్ చేసి విడుదల అవుతాయి. అదేవిధంగా ఏఎల్పి ఈ సంవత్సరంలో జనవరి 20 తారీఖున రిలీజ్ అయింది. నెక్స్ట్ ఏఎల్పి నోటిఫికేషన్ చూసినట్లయితే జనవరి 2025లో విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈరోజు కూడా మనకు టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయడం జరుగుతుందని ఆల్రెడీ మనకు ఒక నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే అనమాట ఏఎల్పి సంబంధించినటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చినటువంటి ఎగ్జామ్ డేట్ సంబంధించినటువంటి నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని మన ఛానల్లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసి వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.